నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ నైన్ స్పెషల్ డిబేట్. ఈరోజు స్పెషల్ డిబేట్ కార్యక్రమంలో భాగంగా కేరళ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ బంపర్ మెజార్టీ సాధించింది. 140 సీట్లు ఉన్నటువంటి అసెంబ్లీలో యూడీఎఫ్కు 102 సీట్లు వచ్చాయి. రైట్, ఇందులో కాంగ్రెస్ బాట 63 స్థానాలు. ఈ కూటమి కాంగ్రెస్ తర్వాత ఎక్కువ సీట్లు గెలుచుకున్నటువంటి పార్టీ ఐయుఎంఎల్. ఇక 22 సీట్లు వచ్చాయి దానికి సంబంధించి కూడా. అయితే పెద్ద పార్టీ కావడంతో సహజంగానే ముఖ్యమంత్రి అభ్యర్థి కాంగ్రెస్ నుండే ఉంటారు. ఇక 10 ఏళ్ల తర్వాత అధికారంలోకి రావడం, దీనికి సంబంధించి కూడా ముఖ్యమంత్రి పీఠం కోసం కాంగ్రెస్లో పెద్ద పోటీని నెలకొంది. ముగ్గురు సీనియర్లు సీఎం సీటు ఆశిస్తున్నారు. వారిలో కాంగ్రెస్ అధిష్టానంలో భాగమైనటువంటి కేసీ వేణుగోపాల్, మరో సీనియర్ నేత రమేష్ చెన్నితాల, ఇక మొన్నటి వరకు ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి విడి సతీశన్ కూడా ఉన్నారు. వీరిలో ఎవరిని కాదనలేని పరిస్థితి ఉంది ఇప్పుడు. ఇక ముగ్గురు కూడా తమకు సీఎం సీటు కావాలంటే కూడా భీష్మించుకొని కూర్చున్నారంట. ఇక ఈ అంశంపై కాంగ్రెస్ అధిష్టానం పలుమార్లు భేటీ అయినప్పటికీ ఏది కూడా తేల్చలేదు. ఒక విధంగా చెప్పాలంటే తేల్చలేని పరిస్థితి వచ్చేసింది. ఇక ముగ్గురులో ఎవరిని ఎంపిక చేసినా మిగతా ఇద్దరు ఎలా స్పందిస్తారు అనే దానిపైన కాంగ్రెస్ పెద్దలు కూడా టెన్షన్లు పడుతున్నారంట. తమకు ముఖ్యమంత్రి పదవి తప్ప ఇంకేం వద్దని చెప్పేసి ముఖం మీద చెప్పేస్తున్నారంటే ఈ ముగ్గురు లీడర్స్. దీంతో ప్రధాని మోదీ సహా ప్రత్యర్థి పార్టీలు ఇక కేరళలో కాంగ్రెస్ పరిస్థితిపై తీవ్ర విమర్శలకు దిగుతున్నారు. చివరకు యూడీఎఫ్లోని ఐయుఎంఎల్ సైతం కూడా ఇంకెంతకాలం తాత్సర్యం చేస్తారంటూ కూడా కాంగ్రెస్ను ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. ఇక ఈ క్లిష్ట పరిస్థితుల్లో మరో రాష్ట్రంలో కూడా అధికారంలోకి వచ్చామన్న సంతోషం కాస్త ఇక సీఎం అభ్యర్థి ఎంపికలో కాంగ్రెస్ పెద్దలకు ఆవిరైపోతుంది. రైట్, మొత్తం మీద అయితే కేరళ రాష్ట్రానికి సంబంధించి కూడా ఇటు సీఎం ఎవరు అన్న దానిపైన కూడా ఇటు కాంగ్రెస్ అధిష్టానానికి, ఇటు కేరళ ప్రజలకు, ఇటు కేరళ రాజకీయ నాయకులకు కానీ, ఇటు కేరళ ప్రజాప్రతినిధులకు కానీ ఎవరికైనా కూడా కొంచెం టెన్షన్ వాడుతూ నెలకొంది. అసలు ఏం జరుగుతుంది కేరళలో, అసలు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, ప్రభుత్వ ఏర్పాటుకి ఇంకెన్ని రోజుల సమయం కావాలి, దీనికి సంబంధించిన అంశాలకు సంబంధించి కూడా మాట్లాడడానికి మనతో పాటు ఈరోజు డిబేట్లో జాయిన్ అయిపోతున్నారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ లీడర్ వాల్మీకి బోయా కార్పొరేషన్ వైస్ చైర్మన్ అయినటువంటి నగేష్ గారు, అలాగే దుగ్గిరాజు శ్రీనివాస్ గారు పొలిటికల్ అనలిస్ట్. ఇరువురికి కూడా నమస్కారం అండి. నమస్కారం సార్. రైట్, మొత్తం మీద నగేష్ గారు మీరు చెప్పండి, ఏంటి కాంగ్రెస్ పార్టీకి గెలిచిన సంతోషం కూడా లేకుండా పోతున్నట్టుగా అనిపిస్తుంది, మీరేమంటారు? ఇక అనుకుంటారు సార్, ప్రజలది ఇప్పుడు నాయకులది వేరే దాని. అయితే కాంగ్రెస్ పార్టీ చాలా పెద్ద పార్టీ, దేశంలోనే అత్యధిక కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ ప్రజాక్షేత్రంలో అత్యధిక పెద్ద పార్టీ కాబట్టి కొద్దిగా జాప్యం జరుగుతుంది. అట్లా ఏం లేదు, మీరు అనుకున్నట్టు ఇలా వేరే పార్టీ వాళ్ళు ఊహించినట్టు కాంగ్రెస్ పార్టీలో అట్లా భిన్నాభిప్రాయం ఏముండదు. మా పార్టీ అధిష్టానం ఏఐసిసి మా పెద్దలు మల్లికార్జున్ ఖర్గే గారు, సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు క్షుణ్ణంగా ఆ యొక్క నిర్ణయం తీసుకోవాల్సి ఉంటది. కాబట్టి ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ప్రతి ఒక్కరు కూడా క్రియాశీలకంగా గతంలో కాంగ్రెస్ పార్టీ కేరళలో రావడానికి క్రియాశీలకంగా పనిచేసిన వాళ్ళు. రైట్ నగేష్ గారు, ఇదే లేట్ కనుక తమిళనాడు జరిగితే అసలు ఎందుకు జరుగుతుంది, ఎందుకు ఇంత లేట్ అవుతుంది, అసలు ప్రభుత్వం ఏర్పాటు చేసే ఉద్దేశం ఉందా, ఎందుకు మద్దతు ఇవ్వట్లేదు అని పెద్ద నానారచ్చ చేశారు కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, సంబంధించినటువంటి ప్రతిపక్ష పార్టీలు ఎవరైనా కూడా. ఎందుకు కేరళలో ఇప్పటికీ అంటే ఈ 5 రాష్ట్రాలకు సంబంధించి కూడా ఎన్నికలు అదే టైంలో జరిగాయి, ఫలితాలు కూడా అదే టైంలో వచ్చాయి, ఎందుకు తాత్సర్యం జరుగుతుంది? ఇక ఎన్నికల ఫలితాలు విడుదల కాకముందే ప్లకార్డులు పట్టుకొని కేసీ వేణుగోపాల్ మాకు సీఎం కావాలి, సతీశన్ సినిమా సీఎం కావాలి అని చెప్పేసి పెద్ద ఎత్తున కూడా ప్రచారం చేశారు. అంటే కాంగ్రెస్ పార్టీలో ఇప్పటి వరకు అంటే సరైన నాయకుడు ఎవరు అనేది డిసైడ్ చేయలేకపోతున్నారా? ఇప్పుడు సార్ అట్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటే వివిధ అంటే ఒకరు ఒక అభిమాని అయి ఉండొచ్చు, ఒకరు ఒక అభిమాని అయి ఉండొచ్చు. అట్లా ప్లకార్డు పట్టుకొని మా వాళ్ళని సీఎం చేయాలి, మా వాళ్ళని సీఎం చేయాలని కార్యకర్తలు చాలా రకాలుగా వాళ్ళ యొక్క ప్రదర్శన నిర్వహిస్తూ ఉంటారు. కానీ ఎక్కడ ఏం చేసినా కానీ కూడా మా ఏఐసిసి అధిష్టానం రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున్ ఖర్గే గారు చాలా క్షుణ్ణంగా పరీక్షించి ఎవరైతే క్రియాశీలకంగా పార్టీకి పనిచేసి అక్కడ గవర్నమెంట్ కు క్రియాశీలకంగా ఏదైతే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినామో కాబట్టి దాంట్లో జాప్యం జరుగుతున్నమాట వాస్తవం. రాబోయే ఈ 2-3 రోజులలో నాకు తెలిసి అయిపోయింది. ఈ 2-3 రోజులలో నిర్ణయం మాత్రం ప్రమాణ స్వీకారానికి కూడా అన్ని ఏర్పాట్లు కూడా ఉన్నాయి. కాబట్టి ఇంకొక నాకు తెలిసి ఇయ్యాలను రేపు ప్రమాణ స్వీకారం కూడా ప్రక్రియ మొదలవుతుందని నేను అనుకుంటున్నాను. రైట్, శ్రీనివాస్ గారు యాజ్ ఎ అనలిస్ట్గా మీరు చెప్పండి, కేరళలో పరిస్థితి పైన మీరేమంటారు? శ్రీనివాస్ గారు. రైట్ నగేష్ గారు మీరు చెప్పండి. మొత్తం మీద చూసుకున్నట్టయితే సీఎం పీఠం ఒకవేళ దక్కని వారు తిరుగుబాటు చేసే అవకాశం ఉందనుకోవచ్చా?
ఎక్కడ ఏమట్లా తిరుగుబాటు అనేది ఏముండదు సార్. ఎందుకంటే ఎందుకంటే ముగ్గురికి సంబంధించి కూడా మాకు కావాలంటే మాకు కావాలని చెప్పేసి భీష్మించుకొని కూర్చున్నారు. సో అది వింటూ ఉన్నాము. సో ఒకవేళ దక్కకుంటే కనుక కేసీ వేణుగోపాల్ అంటే ఒక సీనియర్ నాయకుడు. సో కాంగ్రెస్ అధిష్టానంలో చాలా పెద్ద పేరు విడి సతీష్ అని ఉండొచ్చు, రమేష్ చింతల ముగ్గురు కూడా ఉండొచ్చు, మెయిన్ క్యాండిడేట్ ఆఫ్ ది కేసీ కాంగ్రెస్ పార్టీ. వేణుగోపాల్ గారు ఉండొచ్చు. అందరు కష్టపడితే ప్రతి ఒక్క కార్యకర్త, మా ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రతి ఒక్క కార్యకర్త కష్టపడితే వచ్చింది. కానీ నిర్ణయం మాత్రం చివరికి మా ఏఐసిసి తీసుకునే నిర్ణయాన్ని కట్టుబడి ఉంటామని చెప్పేసి మా ఎవరైతే మన మా ఇన్ఛార్జ్ గా గతంలో జనరల్ సెక్రటరీ ఉండేనో, ఏఐసిసి ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ ఉండేనో కేసీ వేణుగోపాల్ వాళ్ళు క్షుణ్ణంగా చెప్పిండ్రు. మా పార్టీలో అట్లా ఏమి ఉండదు. కాకపోతే ప్రజలు ఎన్నో మాట్లాడుకుంటారు, రాజకీయ నాయకులు ఎన్నో మాట్లాడుకుంటారు. కానీ జాప్యం జరిగినా కానీ కూడా ప్రజలకు న్యాయబద్ధమైన మేమేమైతే అక్కడ గ్యారంటీలు ఇచ్చినామో ఆ గ్యారంటీలు అన్ని అమలు పరచడానికి క్రియాశీలకంగా చిత్తశుద్ధితోని పనిచేసే నాయకులని సీఎం కుర్చీ మీద కూర్చోబెడతాం అనేది కాంగ్రెస్ పార్టీ యొక్క నిర్ణయం. ఈ నిర్ణయానికి పూర్తిగా మా యొక్క కేరళలో ఎన్నికైన మా యొక్క కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించిన ప్రతి ఒక్క ఎమ్మెల్యే, ప్రతి ఒక్క వార్డు మెంబర్ నుంచి ఎమ్మెల్యే, ఎమ్మెల్యే నుంచి ఎంపీ, ఎంపీ నుంచి పై స్థాయి వరకు ఎవరు ఉన్నా కానీ కూడా అందరు కూడా పార్టీకి కట్టుబడి ఉండి ఈ యొక్క నిర్ణయం మంచిగా ఉంటుందని చెప్పి నేను కూడా ఆశిస్తా ఉన్నాను. రైట్. నగేష్ గారు, కేరళలో 140 సీట్లలో భాగంగా 102 సీట్లు. సార్ శ్రీనివాస్ గారు, మీకు ఈ క్వశ్చన్. కేరళలో 140 సీట్లలో 102 సీట్లు గెలవడం జరిగింది. యూడిఎఫ్కు స్పష్టమైనటువంటి మెజార్టీ ఉంది. అయినప్పటికీ కూడా ఎందుకు ఇంత ఆలస్యం అవుతుంది అనుకోవచ్చు? అంటే రాజకీయంగా సంబంధించి కూడా సరైనటువంటి నిర్ణయాలు కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అనుకూలించగల, లేకుంటే దీనికి సంబంధించి ఎలా చూడొచ్చు దీన్ని? ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇది కాంగ్రెస్ సంస్కృతిలో భాగం అండి. ఎప్పుడూ కూడా వాళ్ళు త్వరగా ఒక నిర్ణయం తీసుకోరు. సో ఇప్పుడు గెలుపు అనే 4వ తారీఖు వాళ్ళకి ఫలితాలు రావడం మొదలయ్యాయి. 5వ తారీఖల్లా స్పష్టమైపోయింది. ఇది మొత్తం అన్ని రిజల్ట్స్ వచ్చేసాయి, గెలిచారు అనేటువంటి విషయం స్పష్టమైంది. అసలు దానికన్నా ముందు నుంచే మేము గెలుస్తున్నాం అనేటువంటి విషయం పలు నాయకులు పలు సందర్భాల్లో మాట్లాడారు కూడా. ఇంత జరిగిన తర్వాత కూడా ఎందుకని తొందరగా ఒక నిర్ణయానికి రారు? ఈ సీల్డ్ కవరు పంపడం అనేటువంటి ఇదేదైతే ఉందో, అది కాంగ్రెస్లో ఇందిరాగాంధీ గారు ప్రారంభించినటువంటి ఆ సీల్డ్ కవర్ పద్ధతి ఏదైతే ఉందో దాన్ని ఇప్పటికీ కూడా కాంగ్రెస్ వదులుకోలేకపోతుందండి. సో ఎమ్మెల్యేలు ఒక వార్త ప్రకారం 43 మందో 46 మందో వేణుగోపాల్కు అనుకూలంగా ఉన్నారు ఒక వార్త వచ్చింది. ఆ విషయం తిరువనంతపురంలోనే తేల్చుకోవచ్చు కదా. తిరువనంతపురంలోనే కూర్చోబెట్టి అందరినీ ఇదిగో బాబు మెజారిటీ సార్ ఏదున్నా కానీ కూడా ఢిల్లీలో ఉంటుంది సార్. తిరువనంతపురంలో ఆ యొక్క నిర్ణయం తీసుకోవాలన్నా, తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడిన హైదరాబాద్ లో నిర్ణయం తీసుకోవాలన్నా ఎప్పుడు కూడా సార్ మీకు అన్ని తెలిసి కూడా తిరువనంతపురంలో నిర్ణయం తీసుకోవాలంటే అది కుదరదు. ఎందుకంటే మా ఏఐసిసి అధిష్టానం ఢిల్లీలో ఉంటది. మా ఏ నిర్ణయం అయినా కానీ కూడా ఢిల్లీ నుంచి వస్తుంది. మా ప్రధాన పార్టీ కార్యాలయం ఢిల్లీలో ఉంది. తిరువనంతపురంలో ఎట్లా నిర్ణయం తీసుకుంటారు సార్? మీకు తెలియంది ఏం లేదు. పొలిటికల్ అనాలిసిస్ గా మీకు తెలియంది ఏం లేదు. ఏ నిర్ణయం తీసుకున్నా ఇప్పటిదాకా ఏ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినా మా నిర్ణయం మాత్రం ఢిల్లీలోనే ఉంటది. ఓకే, మీరు చెప్పేది బాగా అర్థమవుతుందండి. 5వ తారీఖు నుంచి ఇవాళ 12వ తారీఖు వచ్చాం మనం. అంటే ఒక నిర్ణయం తీసుకోలేనంత బలహీనంగా ఉందా అక్కడ అధిష్టానం అనేటువంటిది? వారం రోజుల పాటు ఒక విషయం మీద, పార్టీలో చాలా కీలకమైనటువంటి అంశం మీద రాక అనేక సంవత్సరాల తర్వాత ఒక పార్టీలో అధికారం చేతికి వచ్చిన తర్వాత దానికి కూడా ముందే ఒక నిర్ణయానికి రాలేనంత బలహీనంగా ఉందా అక్కడ? సార్ తమిళనాడులో ఫస్ట్ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి మీరు అన్నది మేము అక్కడ నిరుత్సాహంతో ఉన్నదో ఇంకోటి కాదు. తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి రాహుల్ గాంధీ గారి యొక్క బిజీ షెడ్యూల్ వల్ల ఎలా ప్రభుత్వం ఏర్పాటు చేయాలని జరుగుతుంది తప్ప మీరు అన్నట్టు రాక కేరళలో ఏం రాలేదు సార్. రాక కేరళలో మా ప్రభుత్వం ఎందుకు వచ్చింది సార్? 10 ఏళ్ల తర్వాత వచ్చిందండి. దాన్ని రాక ఏమంటారు? 2 సార్లు ఓడిపోయి ఇప్పుడు వచ్చింది అధికారంలోకి. అదే అంటున్నా, మొత్తానికి రాక మీరు మాట్లాడుతుంటే మాకు కొద్దిగా ఇబ్బంది అనిపిస్తుంది కదా సార్. మీరు ఒక విషయం వినాలి కాంగ్రెస్ ప్రతినిధిగా. మీరు ఒక తెలుగుదేశం వాడో ఒక బీఆర్ఎస్ వాడో ఎవరో మీ ఎదురుగా కూర్చుంటే మీరు ఎలా వాదిస్తారో మీరు మాతో అలా వాదించవద్దు. ఎందుకంటే మేము అలాంటి ఒక పార్టీ పక్షాన్ని మాట్లాడట్లేదు నేను. సో వాళ్ళకి చెప్పండి ఈ సమాధానం అంతా కూడా.
మేము న్యూట్రల్గా ఉండేటువంటి వాళ్ళం, మా అభిప్రాయం వినండి, మీకే మంచిది కూడా. ఏంటంటే ఉద్దేశం ఏంటంటే, మీరు ఈ ఆలస్యం చేయటం వల్ల మీ మీద ఎంత వ్యతిరేక ప్రచారం వెళ్తోంది ప్రెస్లో లేదా మీడియాలో, ప్రజలలోకి ఎలాంటి నిర్ణయం, ఎలాంటి మీ మీద వ్యతిరేకాంశం ప్రజల్లోకి వెళ్తోంది. వీళ్ళకి అధికారం ఇచ్చినా కూడా త్వరగా ప్రభుత్వాన్ని అందించలేరు అనేటువంటి అభిప్రాయం వెళ్తోంది కదా. నేను మీ పార్టీ మేలుకోరే చెప్తున్నా. ఏ నిర్ణయం అందరూ నేమేమో హైకమాండ్ కట్టుబడి ఉన్నామనే ప్రకటన చేస్తున్నారు, అవును కదా. పోటీలో ఉన్న నాయకుడు, ప్రతి నాయకుడు కూడా మేము హైకమాండ్ కట్టుబడి ఉన్నామే అంటున్నారు. వారు ఏ నిర్ణయం తీసుకుంటే దాన్ని మేము అనుసరిస్తాం అంటున్నారు. అంతగా మీకు లాయల్టీ ఉన్నప్పుడు, అంతగా నాయకుల దగ్గర నుంచి మీకు అధిష్టానం మీద అంత లాయల్టీ ఉన్నప్పుడు, విధేయత ఉన్నప్పుడు, ఇక ఏమిటి ఆలస్యం? వాళ్ళందరూ కూడా మీ నిర్ణయానికి కట్టుబడి ఉన్నాము, ఢిల్లీలో మా పెద్దలు ఏ నిర్ణయం తీసుకుంటే దాన్ని అనుసరిస్తామని చెప్తున్నారు. అందరూ కూడా మీ పట్ల అంత విధేయత చూపిస్తున్నప్పుడు మీరు అక్కడ కూర్చొని ఒక నిర్ణయానికి రావడానికి ఎందుకు ఆలస్యం అవుతుంది? ఇది ప్రశ్న ప్రజలకి. అంతేగాని మీ పార్టీలో ప్రజాస్వామ్యం లేదని కానీ, మీద ఒక విశేషమైన పార్టీ అని కానీ, మీద అద్భుతమైనటువంటి హైరార్కీ ఉందని కానీ, ఒక తర్వాత పంచాయతీ నుంచి ఢిల్లీ దాకా ఒక పద్ధతిలో వెళ్తాం, ఇదంతా కూడా జనం వినే స్థితిలో లేరండి. మీరు ఎప్పుడు జరిగినా ఏం జరిగినా మాది ఇదే పద్ధతి అంటున్నారు. తిరువనంతపురంలో తీసుకోకూడదు అంటే తీసుకోవండి, మేము ఢిల్లీలోనే తీసుకుంటా ఉన్నారు. తీసుకోండి, ఢిల్లీలోనే తీసుకోండి. రైట్ శ్రీనివాస్ గారు నా దగ్గర ఒక క్వశ్చన్ ఉందండి. హైకమాండ్ నిర్ణయాన్ని కూడా ఎవరు అంగీకరించబోతే కనుక పార్టీకి ఒకవేళ నష్టం వచ్చే అవకాశం ఉందా? ఎందుకంటే ఇటు కేసీ వేణుగోపాల్ కానివ్వండి, రమేష్ సంబంధించినటువంటి కానివ్వండి, సతీష్కి సంబంధించినటువంటి కానివ్వండి, వీళ్ళు ముగ్గురు కూడా కీలకమైనటువంటి నాయకులు. సో ఎవరికి కూడా కరెక్ట్గా ఒకవేళ సీఎం పదవి రాకుంటే గనక, ఇఫ్ కేసీ వేణుగోపాల్ వర్గానికి ఒకవేళ సీఎం పదవి వచ్చి కూడా, దీనివల్ల పార్టీకి ఎంతవరకు నష్టం కలిగే అవకాశం ఉంది? పార్టీ భవిష్యత్ ఏంటి కేరళలో, ఏ విధంగా అంచనా వేయచ్చు? సార్, నష్టం, పార్టీకి నష్టం ఏముండదు. రమేష్ చిన్నతాల గారు వారు కూడా ఎన్ఎస్యుఐ యూత్ కాంగ్రెస్ నుంచి ఈ దశకు చేరుకున్నారు. అదే విధంగా విడి సతీష్ అని ఎవరైతున్నారో గతంలో ప్రతిపక్ష నేతగా కేరళలో వారి యొక్క సమస్యల పట్ల అనునిత్యం ప్రజలలో ఉండి ఈరోజు ప్రభుత్వానికి ఏర్పాటులో వారి కూడా ఒక క్రియాశీలకంగా బాధ్యత. అదే విధంగా కేసీ వేణుగోపాల్ గారు ఢిల్లీలో అటు ఏఐసిసి అధిష్టానం ప్లస్ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఇవన్నిటిని సమన్వయం చేస్తూ ఈరోజు ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాం. మేము ఒకటే మీకు అందరికి కూడా మీ ద్వారా ప్రజలకు కూడా చెప్తా ఉన్నాము. అక్కడ ఏదైతే మేనిఫెస్టోలో మా కాంగ్రెస్ పార్టీ ఏవైతే మేము డిమాండ్లు పెట్టామో, ఏవైతే న్యాయబద్ధమైన మేనిఫెస్టోలో పొందుపరచడం జరిగిందో స్కీములు కానీ, అదేవిధంగా ప్రజలకు న్యాయపరమైన ఏవైతే స్కీములు చేయడం జరిగిందో, అది రావడానికి ప్రజలకు తీసుకెళ్లే వ్యక్తిగా ఎవరైతే సూటబుల్ అవుతారో వారిని మేము ఎంపిక చేయడం జరుగుతూ ఉన్నది. కాంగ్రెస్ పార్టీలో ఇది కామన్ సార్. ఇందాక మా శ్రీనివాస్ గారు చెప్పినట్టు ఇది మా కాంగ్రెస్ పార్టీలో పెద్ద ఇబ్బందికరమైన విషయం ఏం కాదు. దానివల్ల విడి సతీశన్ గారు ఎక్కడనో పోతారు, దానివల్ల రమేష్ చింతల గారు ఎక్కడనో పోతారు, దానివల్ల కేసీ వేణుగోపాల్ ఎక్కడనో పోతారు. ఇవన్నీ కూడా అపోహలు మాత్రమే. ఎవ్వరికి కూడా అధిష్టానం సీఎం పదవి నిర్ణయిస్తే వారు ఖచ్చితంగా ప్రజల వద్దకు వెళ్ళి పాలన చేసే నా పర్సనల్ ఒక క్వశ్చన్ ఉందండి. విషయం ఏంటంటే, ఇది వ్యక్తిగత ఆశల పోరు అనుకోవచ్చా, లేక పార్టీ ప్రయోజనాల కోసం అయితే కాదనిపిస్తుంది నాకు. మీరేమంటారు సార్? ఇది వ్యక్తిగతం ఎందుకైతుంది? ప్రజలందరి మేరకు. నగేష్ గారు ఒక నిమిషం, నేను యాజ్ ఏ పొలిటికల్ అనలిస్ట్ గా శ్రీనివాస్ గారికి అడుగుతున్నాను, ఈ మాట మీరు చెప్పండి, ఏమంటారు? ఇది ఇప్పుడు మీరు గతంలో ఆయన చెప్పినట్టుగా, ఇప్పుడు నగేష్ గారు చెప్తున్నట్టుగా మేము ఒక నిర్ణయం తీసుకుంటే అందరూ కట్టుబడి ఉంటారు అనేది అబద్ధం అండి. ఛత్తీస్గఢ్లో చూసాం ఏం జరిగిందో. ఛత్తీస్గఢ్లో బఘేల్ గారికి ఇస్తే ఆ సాయి గారు ఏం చేశారు, ఇంకొక ఆయనకి 2.5 ఏళ్లకి ఇస్తామన్నారు, ఇవ్వలేదు. ఆయన డిసిడెంట్గా మారాడు, పార్టీకి వ్యతిరేకంగా పనిచేశాడు. 2024లో అధికారం తీసుకెళ్లి బీజేపీకి అప్పగించాడు, అయిపోయింది. అలాగే కర్ణాటకలో ఇప్పుడు జరుగుతున్న డ్రామా 2.5 ఏళ్ళు అయిపోయినప్పటి నుంచి కర్ణాటకలో డ్రామా జరుగుతూనే ఉంది. డికే శివకుమార్ గారు ఎప్పుడూ ఒక వర్గాన్ని తీసుకెళ్లి ఢిల్లీలో ప్రదర్శనలు చేస్తుంటాడు, నాకు ముఖ్యమంత్రి రావాలి అంటుంటాడు. ఆయనేమో సిద్ధరామయ్య గారు నేనే 5 ఏళ్ళు అంటూ ఉంటాడు. సో ఎక్కడ ఉంది అధిష్టానం చెప్పినటువంటి మాట కట్టుబడి ఉండటం అనేది? కాంగ్రెస్లో ఎక్కడుంది? ఇప్పటికీ కూడా కర్ణాటకలో కాంగ్రెస్ పరిస్థితి దిగజారడానికి కారణం అంతర్గతంగా వాళ్ళ సమస్యని, నాయకత్వ సమస్యని పరిష్కరించుకోలేకపోవటమే.
వాళ్ళు జాగ్రత్తగా పరిష్కరించుకుంటే ఇంత గోల ఉండదు. ఇప్పుడు కేరళ కూడా అదే జరగబోతోందండి. మీ సిద్ధాంతం ఒకటే, మీ మేనిఫెస్టో ఒకటే అయినప్పుడు ఏ నాయకుడైతే ఏమిటి, ఎవరు సమర్థవంతులు, ఎవరు బాగా అమలు చేస్తారు అనేటువంటి దాని గురించి ఆలోచిస్తున్నారు అని నగేష్ గారు అంటున్నారు. ఈ ముగ్గురు నాయకుల బయోడేటా కానీ, ఆ ముగ్గురు నాయకులు ప్రవర్తన కానీ, వాళ్ళకున్నటువంటి అనుభవం కానీ, పాలనా అనుభవం కానీ, ఇవన్నీ అధిష్టానానికి తెలియదా ఇంతకాలం? ఈ వారం రోజుల్లోనే తెలుసుకోవాలా, ఈ 6 రోజుల్లోనే తెలుసుకోవాలా వాళ్ళు ఎవరు సమర్థులు, ఎవరికి అధికారం ఇస్తే బాగా ఉంటుంది పార్టీకి. కాబట్టి ఇది ఏమీ పార్టీకి సంబంధించిన విషయం కాదండి. ఇది కేవలం వ్యక్తిగతమైనటువంటి ఒకరికి కావాల్సినటువంటి పట్టుదలకి సార్ట్అవుట్ చేయలేకపోతుంది అధిష్టానం. ముగ్గురు కూడా వారి వారి కేసుని తీవ్రంగా వినిపిస్తున్నారు. సో ఇది వ్యక్తిగతమైనటువంటి లాభం కోసం చూసుకున్నటువంటి లేదా వర్గం కోసం చూసుకున్నటువంటి విషయమే తప్పించి పార్టీకి లాభం చేసేదో కేరళకు లాభం చేసేదో మాత్రం కాదండి. ఆ ముగ్గురు నాయకులు నాకు కావాలంటే నాకు కావాలి, అవకాశం వచ్చింది, కేరళలో 5 ఏళ్లే ఉంటుంది, నెక్స్ట్ 5 ఏళ్ళకి మళ్ళీ మారిపోతుంది, ఎల్డీఏ వచ్చేస్తుంది. సో ఈ 5 ఏళ్లలో మనం జాగ్రత్త పడాలి అనేటువంటి దీని మీద ఆ ముగ్గురు నాయకులు చేస్తున్న ప్రయత్నమే తప్పించి నిజానికి దీనివల్ల నాయకులు కాదు. కాంగ్రెస్ పార్టీలా ఏ రైట్. నగేష్ గారు వాయిస్ స్ట్రక్ అవుతుందండి. దీనికి సంబంధించి కూడా శ్రీనివాస్ గారు మీరు చెప్పండి, ఈ హైకమాండ్ ఆలస్యం వెనుక దీనికి సంబంధించి కూడా మొత్తం మీద చూసుకున్నట్టయితే వ్యూహం అనుకోవచ్చా, లేకపోతే విభేదాలకు సంబంధించి ప్రధానంగా ఉందని చెప్పేసి అనుకోవచ్చా? సార్, హైకమాండ్కి తెలియని విషయాలు ఏవి లేవండి. హైకమాండ్ తీసుకునే నిర్ణయం దేని మీద ఆధారపడి ఉంటుంది? ఆ వ్యక్తికి మనం ఫేవర్ చేయాలా లేదా, ఎవరికి చెయ్యాలి? సో రాహుల్ గాంధీ గారికి ఇష్టడు వేణుగోపాల్, మల్లికార్జున ఖార్గేకి ఇష్టడు ఇంకొకడు. ఈ లెక్కలో జరుగుతుందే తప్పించి రమేష్ చంద్ర వీళ్ళలో ఎవరికి పలుకుబడి మళ్ళీ మీరు అదే అంటున్నారు సార్. శ్రీనివాస్ గారు మీరు మీ పార్టీ నాయకులకు చెప్పండి, మేము పొలిటికల్ అనాలిసిస్ గా అంటున్నారు. మేము అట్లా ఎప్పుడు కూడా ఈ వ్యక్తి కేసీ వేణుగోపాల్ గారు, రాహుల్ గాంధీ వ్యక్తి, ఇంకో వ్యక్తి మల్లికార్జున్ గారి వ్యక్తి, అట్లా కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు ఉండదు సార్. కాంగ్రెస్ పార్టీలో నగేష్ గారు ఎందుకు లేండి, తెలంగాణలో చూసుకుంటే కూడా చాలా మటుకు కూడా నగేష్ గారు తమిళనాడు కాంగ్రెస్ కి సంబంధించి కూడా అటు కేరళలో చూసుకుంటే కనుక వ్యక్తికి సంబంధించినటువంటి పార్టీలు ఉన్నాయంటే తెలంగాణలో కూడా అదే పరిస్థితి ఉన్నాయని చెప్పేసి ఒక భావన అయితే ఉంది కదా. నగేష్ గారు, ఈ మాట నేను అన్నది కాదండి. మీ పార్టీలో నాయకుడిగా ఉన్నటువంటి మణిశంకర్ అయ్యర్ మాట్లాడిన మాట ఇది. మణిశంకర్ అయ్యర్ మాట్లాడిన మాట కాంగ్రెస్ పార్టీ చాలా పెద్ద పార్టీ. కాంగ్రెస్ పార్టీలో ప్రతి ఒక్క బాధ్యత కావాలనుకుంటారు. అందులో భాగంగానే జాప్యం జరుగుతుంది తప్ప రాహుల్ గాంధీ మనిషి, కేసీ వేణుగోపాల్, మల్లికార్జున్ ఖర్గే గారి మనిషి. రైట్ శ్రీనివాస్ గారు మీరు చెప్పండి దీనికి సంబంధించి కూడా. రైట్ శ్రీనివాస్ గారు, సీఎం ఎంపికలకు సంబంధించి కూడా జాతి ప్రాంతీయత అనేది ప్రధానంగా తీసుకుంటున్నారు కాబట్టి ఇటు అధిష్టానం అనేది దీనికి సంబంధించి కూడా నిర్ణయం తీసుకోలేకపోతుందని చెప్పేసి ప్రధానమైనటువంటి ఆరోపణ. దీని మీద మీరేమంటారు? ఇప్పుడు సీఎం ఎంపికలో జాతి ప్రాంతీయ సమీకరణలు ఎంతవరకు కూడా దీనికి సంబంధించి కూడా ప్రభావితం చేస్తాయని అంశం, దాని మీద కూడా భావన నడుస్తూ ఉంది. దాని మీద ఒక పొలిటికల్గా ఒక డ్రామా క్రియేట్ అవుతుంది. దీని మీద మీరేమంటారు? ఇప్పుడు కేరళకి సంబంధించినటువంటి అంత అవసరం లేదండి. కేరళలో 2024 ఎన్నికల్లోనే కాంగ్రెస్ భారీగా విజయం సాధించింది. 2 సీట్లు తప్పించి, ఒక సిపిఎం ఒక బీజేపీ సీటు తప్పించి మిగిలిన సీట్లన్నీ కాంగ్రెస్ గెలుచుకుంది. తర్వాత రెండోది 25లో జరిగిన స్థానిక ఎన్నికల్లో కూడా కాంగ్రెసే భారీ విజయం సాధించిందండి కేరళలో. కాబట్టి కేరళలో చేసే ఒక పని జాతీయ స్థాయిలో ప్రభావితం చేస్తుందని కానీ ప్రభావం చూపిస్తుందని కానీ అబద్ధం అండి. అక్కడ ఉన్నది 21 సీట్లు లోక్సభ సీట్లు. ఇక్కడ ఉన్నటువంటి 21 సీట్లలో 19 సీట్లు మొన్న గెలిచారు. రేపు మళ్ళీ ఎన్నికలు జరిగినా కూడా 17-18 సీట్లు ఆ పార్టీ గెలిచే అవకాశం ఉంది. కాబట్టి దానివల్ల జాతీయ స్థాయిలో వచ్చేటువంటి లాభం కానీ నష్టం కానీ ఏం లేదు. అవి వాళ్ళకి అందుబాటులో ఉన్నాయి. వాళ్ళకి నిజానికి జరిగేటువంటి నష్టం ఏదైనా ఉందంటే తమిళనాడులో జరుగుతుంది, డిఎంకేతో నుంచి బయటికి రావడం వల్ల. సో కేరళలో జరిగే నిర్ణయం అక్కడ తీసేసుకున్నారు కదా. తమిళనాడులో డిఎంకే సహాయంతో సీట్లు గెలవడం తప్పించి సొంతగా కాంగ్రెస్ గెలవలేదండి తమిళనాడులో. అయినా సరే
మాకు డిఎంకే అక్కర్లేదు, మాకు ప్రస్తుతం కొన్ని మంత్రి పదవులు వస్తే చాలు అనుకున్నారు. డిఎంకేతో తెగదెంపులు చేసుకొని సార్ మళ్ళీ మీరు మళ్ళీ మీరు జనాలలో తప్పు సమాచారం తీసుకెళ్లడానికే చేస్తున్నారు సార్. మేము తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఈ రోజు క్రియాశీలకంగా బాధ్యత వహించడము. అక్కడ డిఎంకే ఏడిఎంకే ఎవరైతే ఉన్నారో విజయ్ ని ఇరుకాటంలో పెడితే మా ప్రభుత్వం, మా రాహుల్ గాంధీ గారు చిత్తశుద్ధితోని అక్కడ మేము మంత్రులు అట్లా కావాలనుకుంటే ప్రతి ఒక్క దగ్గర మేము జట్టు కట్టడానికి మాకు అవకాశం ఉంటుంది సార్. మేము ప్రతి ఒక్క దగ్గర ఎక్కడైతే బీజేపీ ప్రభుత్వం లేదో అక్కడ ఏదైతే కూటమి చేస్తుందో ఆ కూటమిలో మేము ఒకవేళ కావాలనుకుంటే మేము ఖచ్చితంగా వారితో పొత్తు అయిపోయి మంత్రులు తీసుకుంటాం సార్. మా దగ్గర బీజేపీ సిద్ధాంతాలు లేవు సార్. మా దగ్గర ఉన్న కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు. దానికి రాహుల్ గాంధీ గారు విజయ్ ని ఇరుకాటంలో పెడితే సరే, యువ నాయకుడు అక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేయాలి, మాకు ఒకవేళ మంత్రి పదవులే కావాలనుకుంటే ప్రతి నగేష్ గారు, శ్రీనివాస్ గారు అన్న విధానం ఏర్పాటు దిశగా మేము పోతాము. నగేష్ గారు, శ్రీనివాస్ గారు అన్న విధానం వేరే. నగేష్ గారు, మీరు మీ పార్టీ నాయకుల ప్రకటనలే మీరు సరిగా ఫాలో అవట్లేదు నాకు అర్థమవుతోందండి. తమిళనాడులో కాంగ్రెస్ నాయకులు మా సంకీర్ణంలో మమ్మల్ని చేర్చుకుంటారా చేర్చుకోరా అని డిఎంకేని బెదిరించారు. ఎన్నికలకు ముందు మాకు తప్పనిసరిగా ప్రభుత్వంలో భాగస్వామ్యం కావాలి, ఎంతకాలం మేము ఇలా బయట ఉండాలి అనేటువంటి ప్రశ్న వాళ్ళు వేశారు. డిఎంకే స్పష్టంగా చెప్పింది, మేము ఏవైనా కానివ్వు మా ద్రవిడ నమూనాలో జాతీయ పార్టీలను చేర్చుకోము ప్రభుత్వంలో అని చెప్పేసింది. మీరు ఒక దశలో డిఎంకేని వదిలేసి ఎన్నికల ముందే వెళ్ళిపోయి విజయ్తో కలిసి పోటీ చేద్దామని కూడా అనుకున్నారు. ఆ చర్చ కూడా జరిగింది. అయితే ఏ కారణం చేతనో మొత్తం మీద డిఎంకేతో కలిసి ఉండిపోయారు. ఇప్పుడు డిఎంకేతో చెప్పి చేశారా? చెప్పి చేయలేదని డిఎంకే వాళ్ళు చెప్పిన మాట దానివల్ల అర్థమవుతుంది. మమ్మల్ని బ్యాక్ స్టాప్ చేశారు, వెన్నుపోటు పొడిచారు, మేము వీళ్ళతో పార్లమెంట్లో కూర్చొని పని చేయలేము ఈ కాంగ్రెస్ వాళ్ళతో, మాకు వేరే సీట్లు కేటాయించండి అని కూడా కనిమొళి ఉత్తరం రాసింది. ఇంత చేసిన తర్వాత ఇప్పుడు మీరు తమిళనాడు ప్రయోజనాలు కాపాడటం కోసం, బీజేపీని అధికారంలోకి రాకుండా చూడటం కోసం, లేదా అన్నా డిఎంకేని అధికారంలోకి రాకుండా చూడటం కోసం అయినప్పుడు మీకు చాలా కాలంగా మద్దతుగా నిలుస్తున్నటువంటి డిఎంకేకి చెప్పాలి కదా, వెళ్ళి ఇది పరిస్థితి, ఈ కారణంతో మేము అటు వెళ్తున్నాం, మీరేమనుకోకని చెప్పాలి కదా. అసలు ఏ చర్చ లేకుండా మీ 5 ఎమ్మెల్యేలు వెళ్ళిపోయి విజయ్కి మద్దతు పలికారు. సో కాబట్టి మీరు మీరు ఇట్లనుంటే బాగుంటున్నా సార్. మంత్రి పదవులు తీసుకోవడానికంటే కొద్దిగా మాకు కూడా మా పార్టీ పరంగా కూడా మాకు కూడా కొద్దిగా బాధ అనిపించి మేము అనిండొచ్చు. మేము మంత్రి పదవుల కోసం ఏ రోజు కాంగ్రెస్ పార్టీ అయ్యో మీకా సార్, ఏ రాజకీయ పార్టీ అయినా వారు కోరుకునేది అధికారం, నాయకులు కోరుకునేది మంత్రి పదవులు. ఇందులో ఎందుకు మొహమాటం ఎందుకు? మీరు కాంగ్రెస్ పార్టీ అయినా బీజేపీ అయినా సరే, ఏ పార్టీ అయినా కోరుకునేది పార్టీ పరంగా కోరుకునేది అధికారం, నాయకులు కోరుకునేది ఎమ్మెల్యే మంత్రి పదవి. ఇందులో ఎందుకు మొహమాటం? మీరేదో నిజాయితీగా ఏ పార్టీ అయినా సరే అండి, ఇదే జరుగుతోంది. అధికారం కావాలి కాబట్టి అవతల పార్టీలు చీలుస్తున్నారు. మహారాష్ట్రలో బీజేపీ చేసింది. మంత్రి పదవులు కావాలి కాబట్టి అజిత్ పవార్ వెళ్ళి వాళ్ళతో కలిశాడు. ఇందులో అన్ని రాజకీయ పార్టీలు ఒకలాంటివే. మిమ్మల్ని అక్కడ ప్రభుత్వంలోకి వచ్చి ప్రజల యోగక్షేమాలు తెలుసుకోవడానికే మేము వచ్చినామని మేము అనుకుంటున్నాం సార్. పొలిటికల్ అనాలిసిస్ గా మీరేమని అనుకుంటే మేము ఏం చేయలేం, కానీ ప్రజల దగ్గరికి వెళ్ళాలి. ఒకవేళ అట్లనే మేము ప్రభుత్వాలు ఏర్పాటు చేయాలంటే ఇంకా వేరే రాష్ట్రాలలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వెళ్ళి అక్కడ నాగేష్ గారు, శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అండి. మొత్తం మీద కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా మరి చూద్దాం, ఇంకా ఎన్ని రోజులు సమయం పడుతుంది, దీనికి సంబంధించి కూడా ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, అధిష్టానం ఇంకా ఎంతసేపు పడుతుంది, అలాగే మరి కేసీ వేణుగోపాల్కి ఇస్తుందా, లేకుంటే సతీష్కి ఇస్తుందా, లేకపోతే రమేష్ గారికి సంబంధించినటువంటి వాళ్ళకు ఇస్తారా అనేది దానిపైన కూడా కొంచెం క్లారిటీ రావాలి. మొత్తం మీద అయితే చూసుకున్నట్టయితే కేరళ రాజకీయాలు రాష్ట్ర వ్యాప్తంగా కాదు, ఇటు దేశవ్యాప్తంగా కూడా మొత్తం మీద ఒక సంక్లిష్టమైన పరిస్థితి వస్తుంది. ప్రజలు దీనిపైన కూడా ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది, ప్రజల వద్దకు ఈ యొక్క భావన ఎలా వెళ్ళే అవకాశం ఉందనేది చూడాలి. రైట్, ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తుండండి ప్రైమ్ 9. దిస్ ఇస్ సాయి.